ఆర్మూరు జంబి హనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ధనలక్ష్మి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకము, 10 గంటల నుండి అమ్మవారికి నిత్య పూజ, లలితా సహస్రనామంతో కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఈరోజు చివరి రోజు అమ్మవారికి మంటపారాధన, అదేవిధంగా దుర్గాహోమం నిర్వహించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ నవరాత్రోత్సవాల్లో అంగరంగ వైభవంగా చేస్తున్నారు జంబి హనుమాన్ దేవాలయ కమిటీ వాళ్ళు. ప్రతి సంవత్సరం మేము కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడే నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు విజయదశమి సందర్భంగా అమ్మవారి దేవాలయంలో దుర్గాహోమం చేయడం జరిగింది. ఇప్పుడు సాయంత్రము 5 గంటల నుండి మన జంబి హనుమాన్ దేవాలయంలో చాలా వైభవోపేతంగా దాదాపు రావణ సంహారం జరుగుతుంది. శమీ పూజ, రావణ సంహారం జరుగుతుంది. కనీసం 10 నుండి 15,000 మంది జనము నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా పూర్వకాలం నుండి ఈ జంబి హనుమాన్ దేవాలయంలో శమీ పూజ, రావణ సంహారం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క శమీ పూజలో పాల్గొని, రావణ సంహారంలో పాల్గొని ఆ యొక్క జంబి హనుమాను ధనలక్ష్మీదేవి యొక్క కృపకు పాత్ర కావాలని చెప్పేసి ఆ యొక్క ఆర్మూరు ప్రజలందరినీ మనవి చేస్తున్నాము. జగదంబ విశ్వవాళికా మాతాకి జై. ముందుగా ఆర్మూర్ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి సనాతన పురాతన ప్రసిద్ధ దేవాలయమైనటువంటి జంబి హనుమాన్లో గత 10 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకొని ఈరోజు చివరి రోజు రాజేశ్వరి అమ్మవారి కరుణ కటాక్షరాలతో యజ్ఞం పూర్తయింది. మరి ముఖ్యంగా ఆర్మూర్లో దసరా సంబరాలంటే మన ఉత్తర తెలంగాణలోనే చాలా అతిపెద్ద ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. మరి సాయంత్రం 6 గంటలకు శమీ పూజ, 7 గంటల నుంచి ఆర్కెస్ట్రా ప్రోగ్రాం, 9 గంటలకు స్వామివారి రథోత్సవము, ఆ తర్వాత 10 గంటలకు రావణ సంహార కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ స్వామివారి మరియు అయ్యప్ప, ధనలక్ష్మీ దేవతల ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ ఇంట్లో సుఖశాంతులతో, పాడి పంటలతో విరాజిల్లాలని, మరి మన గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఇట్లాగే ప్రతి దసరాకు కూడా ఇలాంటి బ్రహ్మాండ ఉత్సవాలకు మాకు సహకరించినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సంతోష్ శర్మ గారు గత 10 సంవత్సరాలుగా నిన్న నుంచి 10 దినాలుగా బ్రహ్మాండమైన పూజలు చేస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ కార్యక్రమాన్ని అందరికీ వీక్షిస్తున్నటువంటి పత్రికా సోదరులకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ